బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అదే విధంగా పెద్దలు జగ్జీవన్ గారి ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని 30 సంవత్సరాలుగా మన నాయకుడు మందకృష్ణ మాదిగన్న పిలుపు మేరకు కుటుంబాలను వదులుకొని భార్య పిల్లలను వదిలేసి ఎలాంటి ఆస్తులకు ప్రలోభాలకు లొంగకుండా కేవలం వర్గీకరణ న్యాయమైంది, వర్గీకరణ సాధించే వరకు మేము పోరాడతామని చెప్పిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మాదిగ ఉద్యమ వందనాలు. ఈరోజు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే లేకుంటే ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు హక్కులు వచ్చేది కాదు, స్వేచ్ఛ వచ్చేది కాదు. ఆ రోజు దేశమంతా ఒకవైపు అగ్రకులాలు ఒకవైపు ఉండి గాంధీ అనుచర వర్గానికి తోడుగా ఉంటే, కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే బ్రిటిషర్స్ కు తోడుగా ఉండి, బ్రిటిషర్ దగ్గర ఉండి ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలకు హక్కులను తీసుకొచ్చడంలో ఆ రోజు ఎంత పాత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ పోషించడం. ఈ రోజు మనవాదులు, అంబేద్కర్ దృష్టిలో ఉన్న మనవాదులు ఏదైతే మాదిగా 59 కులాలు 58 కులాలకు రావాల్సిన వాటను రాకుండా 30 సంవత్సరాలుగా అడ్డుపడుతున్నా వాళ్ళను ఎదురిస్తూ ఈరోజు మనకు రావాల్సిన ఎస్సీలకు రావాల్సిన న్యాయమైన వాటా 11% రావడం కోసము నిరంతరము పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగన్న ఆ రోజు అంబేద్కర్ ఒకటే. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నిజానికి నేను 15 సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్, బుద్ధుడు పూలే అంబేద్కర్ కాంశీరామ్ మార్గంలోనే కేవలం పాటలు రాస్తూ పాడుతూ ఉన్నాను. ఒక మాట, ఈ వర్గీకరణ ఉద్యమంలో నేను అన్నను కలిసినప్పుడు వరంగల్లో ఈ 2 నెలల సమయం నువ్వు ఏది ఏమైనా నువ్వు తప్పకుండా ఇవ్వాలి తమ్మి అని అంటే, అలా తప్పకుండా మీతో పాటు నేను నడుస్తాను. ఒక పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ కూడా నాకు ఇది న్యాయమైన డిమాండ్, నా జాతి కంటే పార్టీ ముఖ్యం కాదని చెప్పి నేను అన్నతో నడుస్తున్నాను. నిజానికి దీనికంతటి కారణం ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక మాట అన్న రాగానే మైక్ తీసుకుని ఒక మాట అన్నాడు, దీంట్లో 97% 100లో 97% యూనిఫామ్ తో వచ్చిండ్రు అని చెప్పి. అది ఎంత గర్వం అనిపించింది అంటే, ఒక 3% మంది ఈ రోజు ఇదే క్రమశిక్షణతో మీరున్నట్టయితే 30 సంవత్సరాలు పోరాడి ఈ రోజు ఏబిసిడి వర్గీకరణను సాధించిన మందకృష్ణ మాటకు మీరు కట్టుబడి ఒక 5 సంవత్సరాలు వెనక మీ వ్యక్తిత్వాన్ని, మీకున్న అలవాట్లను పక్కన పెట్టి మీరు ఏదైతే తెల్ల డ్రెస్ వచ్చిందో అదే కోడుతో మీరు తప్పకుండా గద్దరు చొక్కలు వేసుకుని అసెంబ్లీ పోయేంత వరకు మీరు ఇలా ఉన్నారు. ఈరోజు 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసింది. ఎక్కడ తిన్నాడో, ఎక్కడ పడుకున్నాడో ఎన్ని అంటే నేను చూస్తున్నాను. 94 నుంచి ఆయన నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అనేక ఇబ్బందులు పడుతూ వచ్చాడు. కాలు ఇరిగిన, చెయ్యి ఇరిగిన అనేక సందర్భాలలో ప్రజల కోసమే ఉన్నాడు. ఈరోజు కేవలం మాదిగ కులాలే కాదు, ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్ర కులాలు ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అన్ని కులాలు కూడా మందకృష్ణ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు నీ కోసం, నా కోసం, అందరి కోసం అన్న వచ్చాడు.